డైరెక్ట్ కోడింగ్ స్టార్ట్ చేశా, కానీ యూఐ క్లియర్గా లేకపోతే కన్ఫ్యూజన్ వచ్చింది. అప్పుడు నాకు డిజైన్ ఫేస్ ఇంపార్టెంట్ అర్థమైంది. వెల్కమ్ టు డే 66 ఆఫ్ మై ఫ్యూల్ స్టాక్ డెవలపర్ జర్నీ. లాస్ట్ వీడియోలో నేను ప్రాజెక్ట్ ప్లానింగ్ గురించి షేర్ చేశాను. ఇవాళ నేను నెక్స్ట్ స్టెప్ డిజైనింగ్ ఫేజ్ గురించి షేర్ చేస్తాను. ప్లానింగ్లో మనం ఐడియా డిసైడ్ చేస్తాం, కానీ డిజైనింగ్లో యాప్ ఎలా ఉండాలి, యూజర్కి ఎలా కనిపించాలని ప్లాన్ చేస్తాం. డిజైన్ లేకపోతే కోడింగ్లో క్లారిటీ ఉండదు. ఫస్ట్ నేను యూఐ డిజైన్ గురించి ఆలోచించాను. పేజ్ లేఅవుట్ ఎలా ఉండాలి, ఇన్పుట్ ఫీల్డ్స్ ఎక్కడ ఉండాలి, బటన్స్ ఎక్కడ ఉండాలి, డాటా ఎలా డిస్ప్లే చేయాలని సింపుల్గా స్కెచ్ చేశాను పేపర్లో. నెక్స్ట్ యూఎక్స్, యూజర్ ఎక్స్పీరియన్స్. యూజర్ యాప్ ఓపెన్ చేశాక ఫస్ట్ ఏం చూస్తాడు, ఎలా ఇంటరాక్ట్ అవుతాడు, ఎక్కడ క్లిక్ చేస్తాడు, యూజర్ జర్నీ స్మూత్గా ఉండాలి. నెక్స్ట్ యాప్ ఫ్లో డిజైన్ చేశాను. యూజర్ ఇన్పుట్ ఎంటర్ చేస్తాడు, సబ్మిట్ చేస్తాడు, బ్యాకెండ్కి డాటా వెళ్తుంది, డేటాబేస్లో సేవ్ అవుతుంది, మళ్ళీ యూఐలో డిస్ప్లే అవుతుంది. ఇలా కంప్లీట్ ఫ్లో ప్లాన్ చేశాను. రియాక్ట్ పర్స్పెక్టివ్లో ఆలోచించాను. పేజీని కాంపోనెంట్స్ లాగా బ్రేక్ చేశా. హెడర్, ఫామ్, లిస్ట్ సపరేట్ చేశా. ఇలా డిజైన్ చేస్తే కోడింగ్ ఈజీ అవుతుంది. అప్పుడు నాకు అర్థమైంది, డిజైన్ ఫేస్లో క్లారిటీ ఉంటే కోడింగ్ ఫాస్ట్గా అవుతుంది, డిజైన్ లేకపోతే కన్ఫ్యూజన్ పెరుగుతుంది. సో డే 66లో నేర్చుకున్న లెసన్, యూఐ ప్లస్ యూఎక్స్ ఫ్లో క్లియర్గా ప్లాన్ చేస్తే ప్రాజెక్ట్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను కోడింగ్ ఫేజ్ స్టార్ట్ చేసి బ్యాక్ ఎండ్ సెటప్ ఎలా చేశానో షేర్ చేశాను. దిస్ ఈస్ డే 66 ఆఫ్ మై జర్నీ. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ద నెక్స్ట్ పార్ట్. బై.